ఇప్పుడు ప్రజల్ని నమ్మించాలని చూసినప్పుడు అది ఆయనకి పాపంలాగా కనిపించలేదు. సొంత బాబాయ్ చెల్లెల మీదే ఈ హత్య, అంటే హతుడు ఎవరు ఉన్నారో హతుడి కుమార్తె మీదే తండ్రిని చంపిన నేరం మోపాలను చూసినప్పుడు ఆయనకు పాపం అనిపించలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను కానీ అటవీ భూములను కానీ వివాదాస్పదమైన ప్రైవేటు భూములను కానీ ముందుగానే గుర్తించి దానికి తనకు అనుకూలంగా పనిచేసే రిటైర్డ్ అధికారులను నియమించి ఆస్తుల్ని కొట్టేయాలని చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అది పాపంలాగా కనిపించింది. తన సొంత ఖజానా నింపుకోవడం కోసం ఒక నాణ్యత లేని మద్యాన్ని తయారు చేసి సొంత బ్రాండ్లను పెట్టి సొంత డిస్టిలరీలను పెట్టి లక్షల కోట్ల వ్యాపారం చేసి ఆ నాణ్యత లేని మద్యం తాగిన కారణంగా అనేక మంది అసూలు బాపిన విషయం కానీ, వేల మంది ఇవాళ కాలేయ వ్యాధితో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం కానీ ఆయనకు మహాపాపంగా కనిపించట్లేదు. అటువంటి పనులు చేస్తే తప్పు లేదు, కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా జరిగితే దాన్ని మహాపాపంలాగా చూపి దానికోసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజల సమస్యల మీద ఎక్కడన్నా ఏ రోజన్నా బయటకు వస్తున్నారా, ప్రజా సమస్యల మీద గలం విప్పుతున్నారా, అసెంబ్లీకి వచ్చి రాష్ట్రంలో ఉంటున్న విషయాల మీద మాట్లాడుతున్నారా, లేదా ఏదైనా అధికార పక్షంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే దాన్ని లేవనెత్తుతున్నారా? ఈ పనులు చేయకుండా బాధ్యతలను పూర్తిగా విస్మరించి ఇటువంటి అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఏదో చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించి పెద్ద చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న 27వ తేదీ కదిరిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక మహిళ దురదృష్టవశాత్తు ప్రసవ సమయంలో మరణించింది. అది విచారణ జరపడం జరిగింది. ఆ ప్రైవేట్ ఆసుపత్రిని మూసివేయడం కూడా జరిగింది. అయితే నిన్న సంఘటన జరిగిన 1.5 రోజు తర్వాత అదేదో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినట్టుగా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ అకౌంట్ నుంచి ఎక్స్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. చేసి ఆసుపత్రిలో ఇలా మరణాలు జరుగుతున్నాయి అది అన్నట్టు. అది ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగింది. దృష్టికి వస్తానే విచారణ చేయడం, దాన్ని వెంటనే మూసేయడం జరిగింది. తదనంతరం ఇక లోతైన విచారణ చేస్తాం. సమగ్ర విచారణ చేసిన తర్వాత తప్పు ఉంటే ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఆసుపత్రి మీద తీసుకోవాల్సిన రీతిలో చర్య తీసుకోవడం జరుగుతుంది. కానీ ఏదో దానికి చంద్రబాబు నాయుడు గారి అంటగట్టి, ఆరోగ్య శాఖ మంత్రికి అంటగట్టి రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైన అన్నట్టుగా ఇది చేశారు. దానికి ముందు రోజు తిరుపతిలో కూడా మార్చిది దగ్గర ఒక మహిళ వృద్ధురాలి శవం దొరికింది. 3 రోజులుగా అక్కడే ఉంది. ఎండకు ఎండుతా వానకు తడుస్తూ ఉంది అని వస్తున్న వార్తల్ని నేను సమర్థించను, కానీ అది ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధించిన విషయం. అయితే దీంట్లో వాస్తవం ఎంత, ఎవరి వాదనలో నిజాయితీ ఉందనే విషయం విచారణలో ఖచ్చితంగా బయటకు వస్తుంది. దానికి అనుగుణంగానే జనసేన అధినేత విచారణకు ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. అయితే దీని ప్రతిపక్షం ఏదో భూతద్దంలో చూపిస్తూ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వ్యక్తిగత విషయాన్ని అదేదో కూటమి ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంది. అదే కూటమి ప్రభుత్వం అంతా దీని వెనకాల భాగస్వామ్యం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్రబన్ని ఈ రకంగా చేస్తున్నారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూస్తుంటే ఆయన అవగాహన రాహిత్యానికి నవ్వు వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పెద్ద మహాపాపంలా కనిపిస్తోంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.